కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలు, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల మీద శ్రద్ధ వహించడం, దైవ సంకల్పం, వ్యక్తులకి ఈ యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలు అభివృద్ధికరంగా ముందుకు సాగడం అనేది, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేయడం అనేది, అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం, అలాంటి వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఒక మంచి గురువుని కలవడం, వారి యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి ప్రయత్నం చేయడం, ఆర్థిక విషయాలు, పెట్టుబడి సంబంధించిన విషయాలు, ఆగుతోచిన ధనానికి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల్లో ఆకస్మికమైన పెట్టుబడులు, అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండడం, ప్రణాళికకి విభిన్నంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు రావడం బట్టి ప్రశాంతత అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఏ విషయంలోనైనా ప్రణాళిక పరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారపరమైన విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలలో కూడా వీలైనంత వరకు ఆత్మీయుల్ని సంప్రదించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆలస్యమైన రావాల్సిన ధనం అందే అవకాశాలు అనేది, అంటే ఇంతకుముందు మీరు పెట్టిన పెట్టుబడుల మీద అది ఏదన్నా రావాల్సిన ఆర్థిక విషయాలు కొంతవరకు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో, మైత్రి బంధాల విషయంలో, సోషల్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్షిప్స్, అంటే మీ యొక్క స్నేహ సంబంధాలు, సాంఘిక సంబంధాలు, వీటన్నిటి విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వాటిల్లో కూడా వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకోవడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధికంగా మీరు ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా స్నేహ సంబంధాల విషయంలో పేరు ప్రఖ్యాతలు పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాల్లో, ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధికరంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వృత్తుల మార్పిడి కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో మీ భాగస్వామి యొక్క సహకారాన్ని కోరుకుంటారు. అంతేకాకుండా తల్లి భాగస్వామి యొక్క సహకారంతో కొత్త నిర్ణయాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కానీ ఆ ప్రయత్నాల విషయంలో, వ్యక్తుల్ని కలవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితిని తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి.